కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. సో చెప్పండి, అవార్డ్ విన్ అయిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఫీలింగ్ అసలు ఇంత బరువు బాధ్యత నా చేతులు ఉన్నది అండ్ తప్పకుండా గద్దరన్న పేరు నిలబెడతా, మన ఖతర్నాక్ తెలంగాణ పాటలు చేస్తా అండ్ ప్రూవ్ చేసుకుంటా నేను మీ అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతానని. అండ్ రాగానే మా డాడీతో షేర్ చేసుకున్నా, మా ఫ్రెండ్ శామ్ చిన్న ఉన్నప్పుడు దోస్తువాడు నాకు, సో మేము షేర్ చేసుకున్నాం. ఓకే ఓకే. మీకే అంటే సార్ పైకి వెళ్తారు అంటే స్టేజ్ పైకి అవార్డ్ తీసుకోవడానికి, మీరు స్టేజ్ కింద ఉండి చూస్తూ ఉంటారు కదా, సో మీకేమైనా చెప్పాల్సింది ఏమన్నా ఉందా? ఓవర్వెల్మ్డ్ అంటే ఎక్సైటెడ్ అండ్ ఓవర్ ఎక్సైటెడ్ అంతే. ఏం చెప్తాం నాన్న, అంటే ఈ వన్ వాట్ ఈ వాంటెడ్ ఈ గాట్ ఇట్ అండ్ ఈ వర్క్డ్ ఎ లాట్ ఆన్ దట్ ప్రాజెక్ట్స్. చాలా కష్టపడ్డాడు, సాధించిండు ఆఖరికి. వెరీ వెల్ డన్. ఐ విష్ యూ మోర్ అండ్ మోర్ సక్సెసెస్ లైక్ దిస్. మేము కూడా. అండ్ దండోరా చాలా స్లోగా వచ్చింది కానీ అందరికీ అలాగా థాట్ ప్రొవోకింగ్గా అయిపోయింది కాబట్టి అసలు చాలా హిట్ అయిపోయింది. అండ్ మ్యూజిక్ ద్వారా మీరు ఇచ్చిన ఇంపాక్ట్ అసలు అదే రిజల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకా ఏమేమి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉంటున్నాయండి? రాజాది రాజా అని ఒకటి చేస్తున్నాను అండ్ ప్రశాంత్ వర్మ గారు నేను మళ్ళీ కొలాబరేట్ అయ్యి 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాము ఫిలిమ్స్. అది టైటిల్స్ ఇంకా తొందరగా వస్తాయి. అవునా? అది ఏ టోన్లో ఉండబోతుంది? ఇదంతా కూడా మాకు విలేజ్ ఫోక్ ఆ సౌండ్స్లో వచ్చింది. టోన్లో ఉండదు, ఇదంతా చాలా సూపర్ పవర్స్, సూపర్ హీరోస్, కొంచెం అరేంజ్ కమర్షియల్ స్టఫ్. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు వచ్చిన మ్యూజిక్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి అండ్ ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది, టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ అయిపోయింది. సో ఈ అన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొని ఆడియన్స్కి కొత్తగా ఫీల్ ఇవ్వాలి అంటే చాలా వర్క్ చేయాలి. సో వాట్ ఈస్ యువర్ యూనిక్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఏం చెప్తారు? ఇగో మా దోస్తుడు ఉన్నాడు శామ్, వీనితో మాట్లాడితే దాన్ని మ్యూజిక్ చేయకముందు ఇది చేయాలా వద్దా అని. సో వాడే ఐ థింక్ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్లో దర్ ఓన్లీ 1 పర్సన్ ఇది బాగాలేదు అని నా ముఖం మీద చెప్పేటోడు వీడు ఒక్కడే, శామ్. సో శామ్ నోస్. శ్యామ్ గారు మీరు చెప్పాల్సిందే అండి. లేదు అంటే హీఈస్ ఇన్ టు ఎవ్రీథింగ్. సో తను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేర్చుకుందంట మైకిల్ జాక్సన్ ఇంకా వెస్టర్న్ మ్యూజిక్ అంతా చూసుకొని అక్కడ నుంచి అట్ ద సేమ్ టైం పక్కా మాస్ క్యాండిడేట్ ముషీరాబాద్ నుంచి మేమంతా ఇక్కడ ముషీరాబాద్ నుంచి ఉన్నాము. సో తనకు హీ లైక్స్ ఆల్ ద జానర్స్, సో ఈ రెస్పెక్ట్స్ ఆల్ ద జానర్స్ అండ్ దట్స్ వై ఆ క్రియేటివిటీ అనేది వస్తున్నది. ఎందుకంటే ఆ తెలంగాణ స్టైల్ కూడా ఇష్టము, అట్ ద సేమ్ టైం ఈ ఉగాది పచ్చడి లాగా. సో హీ లైక్స్ ఆల్ ద హీ లైక్స్ ఆల్ ద ఫ్లేవర్స్. సో అందుకోసమే ఆ జానర్స్ అని చాలా క్లియర్గా నీట్గా చేస్తున్నాడు, ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ఎవ్రీథింగ్. సో బీయింగ్ ఏ ఫ్రెండ్ మీ గురించి చాలా చెప్తున్నారు, ఏ సౌండ్ చేసినా ఫస్ట్ మీకే వినిపిస్తాను అని కూడా క్రెడిట్ కూడా ఇస్తున్నారు. సో మీరు ఎలా జడ్జ్ చేస్తారు? మీకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉందా ఏంటి? చిన్నప్పుడు మేమంతా అంటే మేము ఒక మ్యూజిక్ బ్యాండ్. సో నేను గిటార్ ప్లే చేస్తాను ఆయనకు. సో అలా అంటే మాకు ఒక మంచి బాండ్ ఉందన్నమాట చిన్నప్పటి నుంచి. వి బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బ్యాండ్. సో యాజ్ ఈస్ గ్రోయింగ్ సో ఏదైనా చిన్న చేంజెస్ ఉన్నా కానీ కూడా ఏదన్నా కూడా హీ కమ్స్ టు మీ. ఇట్స్ నాట్ దట్ అంటే ఇట్స్ గుడ్ థింగ్. తను అందుకోసమే నా దగ్గరకు వస్తున్నాడు, వచ్చి నన్ను అడుగుతాడు. చిన్నప్పటి నుంచి మేబీ 25 ఇయర్స్. 25 ఇయర్స్ నుంచి మీరు ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి ఇన్ని ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీలో ఫస్ట్ అవార్డ్ వచ్చింది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ గద్దర్ అవార్డ్ ఇట్స్ రియల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఎందుకంటే అంటే అంత పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గర ఫస్ట్ టైం తను గవర్నమెంట్ స్టేట్ అవార్డ్ వచ్చింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్ కూడా రావాలనేసి కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారు నేను అప్పుడప్పుడు ఆ ఫుల్ వీని ఇంట్లోకి వెళ్ళిపోయి వీనికి పెట్టిన ఫుడ్ మొత్తం నేను తినేస్తుండే. సో ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ గైస్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Yes, thank you so much. Yeah, thank you.